తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అగ్రరాజ్యం అమెరికాకు అసలైన సినిమా మొదలైందా? దశాబ్దాలుగా మిత్రులుగా ఉన్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు ట్రంప్ పై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం ఇస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై సౌదీ అరేబియా, దుబాయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. యుద్ధం మొదలై వారాలు గడుస్తున్నా అమెరికా దానిని ఆపలేకపోవడమే కాదు, తమ ప్రయోజనాలను పణంగా పెడుతోందని గల్ఫ్ దేశాలు నమ్ముతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మా దేశంలో ఉన్న మీ సైనిక స్థావరాలను మూసివేయండి అంటూ సంచలన డిమాండ్ చేస్తోంది. అసలు అమెరికాపై గల్ఫ్ దేశాలకు ఎందుకు ఇంత కోపం? అమెరికా చేసిన ఆ తప్పేంటి? ప్రస్తుతం గల్ఫ్ దేశాల అసహనానికి ప్రధాన కారణం తమ భద్రత. యుఏఈ లాంటి దేశాలు అమెరికాను తమ రక్షణ కవచంలా భావించాయి. కానీ యుద్ధం తీవ్రమవుతున్న వేళ తమ నగరాలను, పౌరులను కాపాడడంలో అమెరికా ఘోరంగా విఫలమైందని యుఏఈ బహిరంగంగానే ఆరోపిస్తోంది. మేము మీకు భూమి ఇచ్చాం, సహకారం అందించాం, కానీ మాపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అన్నదే వారి ప్రశ్న. అందుకే తమ భూభాగంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను వెంటనే ఖాళీ చేయాలని యుఏఈ డిమాండ్ చేస్తోంది. ఇది అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే మధ్య ప్రాచ్యంలో అమెరికా పట్టుకోల్పోతే అది రష్యా, చైనాలకు రెడ్ కార్పెట్ వేసినట్టే అవుతుంది. మరోవైపు సౌదీ అరేబియా కూడా ట్రంప్ తీరుపై గుర్రుగా ఉంది. ట్రంప్ తన వ్యాపార ధోరణితో గల్ఫ్ దేశాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని వారు భావిస్తున్నారు. యుద్ధం వల్ల చమురు ధరలు అస్థిరంగా మారుతుంటే అమెరికా మాత్రం కేవలం తన సొంత లాభం చూసుకుంటుంది తప్ప మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నది సౌదీ ఆవేదన. ఒకప్పుడు అమెరికా చెప్పినట్టు విన్న సౌదీ ఇప్పుడు చైనా వైపు మొగ్గు చూపుతోంది. అమెరికాకు షాక్ ఇస్తూ చమురు వ్యాపారంలో డాలర్ ప్రాధాన్యతను తగ్గించే దిశగా సౌదీ అడుగులు వేస్తోంది. ట్రంప్ అహంకారం గల్ఫ్ నేతలకు చిరాకు తెప్పిస్తోంది. యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. అసలు గల్ఫ్ దేశాలకు అమెరికా చేసిందేంటి? దశాబ్దాలుగా చమురు కోసం గల్ఫ్ను వాడుకున్న అమెరికా ఇక్కడ శాంతిని నెలకొల్పడంలో ఎప్పుడు విఫలమవుతూనే ఉంది. అమెరికా ఏకపక్ష నిర్ణయాలు, గల్ఫ్ దేశాలను సంప్రదించకుండానే ట్రంప్ యుద్ధ వ్యూహాలు రచించడం, అభద్రత, గల్ఫ్ నగరాల మీద దాడులు జరుగుతున్నా సరిగ్గా స్పందించకపోవడం, ఆర్థిక అస్థిరత, ఆంక్షల పేరుతో గల్ఫ్ దేశాల వాణిజ్యాన్ని ఇబ్బందుల్లో పెట్టడం, ఈ కారణాలే గల్ఫ్ దేశాలను అమెరికాకు దూరం చేస్తున్నాయి. సో చూసారుగా, గల్ఫ్ దేశాల తిరుగుబాటు ట్రంప్ సామ్రాజ్యానికి పునాదులు కదిలిస్తోంది. యుఏఈలో సైనిక స్థావరాలు మూతపడితే సౌదీ అమెరికాకు హ్యాండ్ ఇస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికా పవర్ సగానికి సగం పడిపోతుంది. మరి ట్రంప్ ఈ అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు? గల్ఫ్ దేశాలు నిజంగానే అమెరికాకు శాశ్వతంగా గుడ్ బై చెబుతాయా అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.